నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ములకల చెరువులో జరిగినటువంటి ఏదైతే కల్తీ మద్యం తయారీకి సంబంధించినటువంటి వ్యవహారం కుదిపేస్తుంది. అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీని కాదు. వైఎస్ఆర్‌సీపీలోనే చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి ఏ1 అద్దేపల్లి జనార్దన్ రావు. ఆయన చెప్పేటువంటి అంశాలు ఒక రకంగా బ్లాస్టింగ్ న్యూస్ అనే చెప్పాలి. అతను మొదటి రోజు కస్టడీలో చాలా కీలకమైనటువంటి అంశాలు వెల్లడించాడు. మాజీ మంత్రి, సీనియర్ నాయకుడైనటువంటి జోగి రమేష్ ఆయన చెబితేనే ఇదంతా నేను చేశాను. నాకున్నటువంటి ఆర్థిక అవసరతలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకోవడానికి ఈ రకమైనటువంటి అక్రమ మార్గాన్ని నేను పట్టాను. దీనిలో భాగంగానే కల్తీ మద్యం తయారు చేయటం, దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేయటం. దీనిలో ముఖ్యంగా ఒక కీలకమైనటువంటి అంశాన్ని ఆయన పోలీసులకు చెప్పారు. అదేంటంటే, మాకున్నటువంటి పరిచయం నేపథ్యంలో దీనికి సంబంధించి కోట్లాది రూపాయలు నేను అప్పులు పాలై ఉన్నటువంటి సందర్భంలో నా మిత్రుడి ద్వారా జోగి రమేష్ ఆయన్ను గతంలోనే నేను కలవటం జరిగింది. అప్పటి నుంచి మా మధ్య ఒక వ్యాపార బంధం అనేది, బిజినెస్ రిలేషన్షిప్ ఏర్పడింది. దీనికి సంబంధించి ఆయన చెప్పేటువంటి ప్రతి సలహాను, సూచనను పాటిస్తూ నేను ముందుకు వెళ్ళాను. ఆయన చెబితేనే నేను చేసింది నేనే, కానీ నాతో చేయించింది మాత్రం జోగి రమేష్ అని ఒక బాంబు పేల్చారు. ఇప్పుడు దీంతో జోగి రమేష్ త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారు అనేది తీవ్రమైనటువంటి చర్చగా మారింది. ఏదైతే ఆ తంబళ్లపల్లి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనటువంటి జయచంద్రారెడ్డి గతంలో వైఎస్ఆర్సీపీ, ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీలో చేరడం, తెలుగుదేశం పార్టీలో చేరినప్పటికీ వైఎస్ఆర్సీపీ నాయకులతోనే ఆయన సంబంధాలు కొనసాగటం. దీనిలో భాగంగానే అంతా కూడా ఒక నెట్వర్క్గా ఏర్పడి ఈ యొక్క కార్యక్రమాన్ని చేశారు. చీకటి కార్యకలాపాలు గుట్టు చప్పుడు కాకుండా, ఎవరికి అనుమానం రాకుండా దీన్ని మొత్తం కల్తీ మద్యం రవాణా కానీ, అమ్మకాలు కానీ గుట్టు చప్పుడు కాకుండా జరిగాయి. దీనికి సంబంధించి అంటే ఏ రకమైనటువంటి నిద్రమత్తుల్లో అధికార యంత్రాంగం ఉంది అనేది స్పష్టమవుతుంది. దీనికి ముఖ్యమైనటువంటి అధికారులను బాధ్యులుగా చేయాలి. స్థానికంగా ఉన్నటువంటి ఒక ఎక్సైజ్ అధికారిని మాత్రమే సస్పెండ్ చేశారు. మరి మిగిలిన వారు ఏమయ్యారు? వారికి సంబంధం లేదా? ఇదంతా కూడా భారీ ఎత్తున ముడుపులు అందుకున్నటువంటి అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించారు, ఉదాసీన వైఖరి అనేది ప్రదర్శించారు అనేది ఇప్పుడు తెరపైకి వచ్చినటువంటి మరొక కొత్త కోణం. ఆయనే చెప్పాడట, కస్టడీలో ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు ఏ1, ఇది ప్రతి ఒక్క అధికారికి తెలుసు, ఆ అధికారుల అండదండలతోనే మేము చేశాం. ఇంకేముంది, తేలిపోయింది అక్కడే. ఇంత వ్యాపారం చేస్తున్నప్పుడు, కోట్లాది రూపాయల వ్యాపారం, ఒక చిన్న కుగ్రామంలో ఆ యొక్క తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయటం అధికారులకు తెలియదా? గ్రామస్తులకు తెలియదా? గ్రామంలో ఉన్నటువంటి యువకులు ఫిర్యాదు చేసినా ఎక్సైజ్ సిబ్బంది పట్టించుకోలేదు అనేది మరొక అంశం తెర మీదకి వచ్చింది. ఏదేమైతే గతంలో అంటే 2019 నుంచి 2024 వరకు దాదాపుగా ఈ 5 సంవత్సరాలు కూడా ఈ అక్రమ మద్యం వ్యాపారం అనేది కొనసాగింది. ఇప్పుడు జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీ పేరు బయటకు వచ్చింది, కానీ తెలుగుదేశం పార్టీ నాయకులతో దీనికి ఎటువంటి సంబంధం లేదు, నడిపించిందంతా వైఎస్ఆర్సీపీ నేతలే అనేది ఆయనే చెప్పాడట. కస్టడీలో ఏ1 అద్దేపల్లి జనార్దన్ రావు. ఎక్కడ కృష్ణా జిల్లా, ఎక్కడ చిత్తూరు జిల్లా, అక్కడ ఇదంతా చక్కగా వ్యవహారాన్ని నడిపించినటువంటి వ్యక్తి అద్దేపల్లి జనార్దన్ రావు. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం చెప్పాడట, ఇక్కడ మనం డబ్బు సంపాదించి ఆఫ్రికా లాంటి దేశాల్లో డిస్టిలరీ కంపెనీలు ఏర్పాటు చేయటం ద్వారా కోట్లాది రూపాయలు మనం గెయిన్ చేయొచ్చు, సంపాదించవచ్చు అని జోగి రమేష్ ఆయన చెప్పడం వల్లే నేను ఈ వ్యాపారం చేస్తున్నాను అని. అంటే చూడండి, పైకి కనిపించడానికి మాత్రమే ప్రజాప్రతినిధి, కానీ చేసేవన్నీ చీకటి పనులు,
ఇప్పుడు దీనిపై ఫోకస్ పెట్టారు. ఇంకా కస్టడీ ఉంది. ఇంకెంత మంది బండారం బయట పెడతాడు అద్దేపల్లి జనార్దన్ రావు అని భయపడుతున్నారు. ఎందుకంటే ఆయనతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారుగా అలా. కానీ ఇతనేం చెప్తున్నాడు, జోగి రమేష్ నాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం ఒక మిత్రుడిగా మాత్రమే పరిచయం. ఆయన వాట్సాప్ కాల్ అనేది, మెసేజెస్ అనేవి అన్నీ బయటకు వచ్చాయి. పోలీసులు కూడా ఇంకా తీస్తున్నారు ఆరా. అద్దేపల్లి జనార్దన్ రావు చెప్పినటువంటి అంశాలు ఒక జోగి రమేష్ మాత్రమే కాదు, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతల పేర్లు బయటికి రాబోతున్నాయి త్వరలో అనేది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ప్రచారం. సామాన్య మధ్యతరగతి ప్రజలతో ఆటలాడుకున్నటువంటి ఈ నాయకులు, అందులో ఎవరైనా ఉండొచ్చు, ఏ పార్టీ అయినా ఉండొచ్చు, కానీ కల్తీ మద్యం తయారీ, ఎంతోమంది అనారోగ్యం పాలవటం ఎంత దారుణమైనటువంటి పరిస్థితి చూడండి. మరి వీరిని ఏం చేయాలి, ఎలాంటి శిక్ష వేయాలి? వీళ్ళకి ప్రజలతో ఆటలాడుకుంటూ వారి ద్వారా డబ్బు సంపాదించడం, కూలి పనులకు వెళ్ళి సాయంత్రం వచ్చేటప్పుడు కొంత మద్యం తీసుకునే అలవాటు ఉన్నవారు ఇటువంటి కల్తీ మద్యం తాగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇదే వైఎస్ఆర్సీపీ గతంలో ఎంతమందిని పొట్టన పెట్టుకుంది కల్తీ మద్యం వల్ల. కాబట్టి ఈ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని మామూలుగా వదిలిపెట్టకూడదు, ఉపేక్షించకూడదు, వారికి కఠినమైనటువంటి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి అనేది ఎక్కువగా డిమాండ్ వినిపిస్తుంది. మొత్తానికైతే చేసింది నేనే, చేయించింది మాత్రం జోగి రమేష్ ఇంకా కొంతమంది అని బాంబు పేల్చినటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు ఇంకా కస్టడీ పూర్తయ్యే సమయానికి ఇంకెన్ని కీలకమైనటువంటి విషయాలు బయట పెడతాడు, ఇంకెంతమంది బయటకు వస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.